నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. రేపు భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన రాధాకృష్ణన్ను అభినందించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎం రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై విజ్ఞాపనలు చేసే అవకాశం ఉంది. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం రాజరాజేశ్వరిపేట డయేరియా బాధితుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. రాత్రి ఏం తిన్నారు? చికెన్ ఇంట్లో వాటర్ ట్యాప్ వాటర్ బిందుతో పెట్టి ఉదయాన్నే మరబెట్టాలి. మరబెట్టి నీళ్ళే తాగాము పిల్లలు కానీ. రోజు అలా తాగుతారా? 4 రోజుల నుంచి మామూలుగా ఎప్పుడు అంతేనా? మామూలుగా ట్యాప్ వాటరే చేస్తున్నాం. ఈ 4 రోజుల నుంచి వేడి నీళ్ళే తాగుతున్నాం. ఉదయం కూడా బిందుతో పట్టుకొని వేడి చేసి తాగాం. 8:30 వరకు హెల్దీగానే ఉంది. 8:30 తర్వాత 5 విరేచనాలు అయినాయి, 4 వాంతులు అయినాయి. ఇప్పుడు ఏం లేదు కదమ్మా? ఇక్కడికి వచ్చినా కూడా అయింది సార్. ఇప్పుడు ఏం ఉండదమ్మా, మందులు వాడుతున్నారు, ఏం భయపడవాక, కంగారు పడవాక, ఏముండదు. మేమందరం ఇక్కడే ఉన్నాం. అయిపోదు. ఎంత వయసు? 77. ఎన్ని అయినాయి మోషన్స్? ప్రైవేట్ హాస్పిటల్లో నిన్ను చూపించాను. చూపిస్తే తగ్గల ఇక్కడ పెట్టారని వచ్చాను. ఒక సెలవులు పెట్టారు. బాగా డేలాగా. ఇవాళ ఎన్ని అయినాయి? ఇవాళ రాత్రి నుంచి ఇప్పటి వరకు 8 రోజులు. ఏమవదు, కంగారు పడద్దు. పెద్ద ఆయన కాబట్టి 77 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి ఉంటుంది. ఏమవదు, ఇంటికి పంపిద్దాం. భయపడవాకండి. ఎన్ని అయినాయి పొద్దున్న నుంచి? 5 నిమిషాలకు ఒకసారి సార్, గ్యాప్ లేదు. ఏం తిన్నావు రాత్రి? కోడి మాంసం బయట ఇంట్లోనా? వయసు ఏం కంగారు పడవాకండి అమ్మా, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఎక్కడ ఉండేది మీరు? ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, ఇతర ఏర్పాట్లు
మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్, దుర్గగుడి ఈవో సీనా నాయక్తో కలిసి పరిశీలించారు. పటిష్టమైన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక యాప్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ల ద్వారా ఉత్సవ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదం కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నారా చంద్రబాబు రాజరాజేశ్వరిపేట నందు ప్రబలుతున్న డయేరియాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నిష్ణుతులైన వైద్యులు మరియు ఇతర వైద్య సిబ్బందితో అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నారని, ప్రజల ఆరోగ్యమే తమకు ప్రధానమని ఉద్ఘాటించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట నందు కొంతమంది ప్రజలు డయేరియా మరియు వాంతులతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని తెలుసుకుని వెంటనే నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను ప్రభుత్వం స్పందించి ప్రతి ఇంటిని సర్వే చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. డయేరియా మరియు వాంతుల కారణంగా శరీరం నీరసించిపోతుంది. అందుకే వారికి తగిన విశ్రాంతి మరియు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. డాక్టర్లు వారికి అవసరమైన అన్ని వైద్య పరీక్ష నిర్వహించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఏం భయపడవాకండమ్మా. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. చిన్నపిల్లలు ఇద్దరు, నా మనవరాళ్ళు చిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. నా కూతురు, అల్లుడు, నా మేనవాళ్ళు, మా అబ్బాయి అందరూ బాగున్నారు. ఏం ఇబ్బంది లేదు. మీకు డాక్టర్లు కూడా స్పెషలిస్టులు వచ్చారు, చూస్తున్నారు. ఏం కంగారు పడొద్దు. కంగారు పడవా. కంగారు పడవాకమ్మా, ఏం పర్లా. ఇంకేమన్నారా? అది మేము చూసుకుంటాం. అది మీరే అవసరంలా. మీరు ఇక్కడ వరకు విత్ ఇన్ ది ప్రిమిసెస్ వరకు మంచి ఫుడ్ అటెండర్స్కి అందరికీ ఇవ్వండి. అవన్నీ మేము చూస్తాం. సెంట్రల్ నియోజకవర్గం న్యూ ఆర్ఆర్పేట 57వ డివిజన్లో గత 3 రోజులుగా కొంతమంది ప్రజలు అక్కడ మరి డయేరియాతో విరోచనాలు, నీళ్ళ విరోచనాలతో, కొంతమంది వాంతులతో సఫర్ అవుతాం జరిగింది. వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయింది. ప్రతి ఇంటికి సర్వే చేసాం. ఎక్కడెక్కడైతే అలాంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మోషన్స్ వచ్చినప్పుడు ఎంత టోళ్ళైనా సరే వీక్ అవుతారు. వీక్ అయ్యారు. వాళ్ళకి ఐవీఆర్ఎస్లు, డాక్టర్లు వాళ్ళ ప్రొసీజర్స్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు కూడా ప్రత్యక్షంగా డివిజన్లో మొత్తం పర్యటించి మెడికల్ క్యాంపు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన క్షుణ్ణంగా మాట్లాడటం జరిగింది. పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడటం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఇంటికి ఈ విధంగా కలెక్ట్ చేసి ఏదైతే టెక్నికల్గా అది టెస్ట్ చేయాలో ఆ వాటర్, డ్రింకింగ్ వాటర్ని పూర్తిగా టెస్ట్ చేయడం జరిగింది. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళే లైన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడా కూడా మాకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితిలో మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ నుంచి కంటామినేషన్ అనేది ఎక్కడా జరగలేదు. ఎక్కడా ఇబ్బందులు తెలియలా. ఇవాళ అధికారులందరూ, ఉన్నతాధికారులు, అలాగే డాక్టర్లు అందరూ కూడా ఆర్ఆర్పేటలోనే పెద్ద ఎత్తున క్యాంప్ వేశారు. సీఎం గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి
మంత్రి గారిని పంపించారు. ఏదేమైనా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంది. డాక్టర్లు నిష్ఠాతులైనటువంటి స్పెషలిస్టులు అందరూ కూడా వాళ్ళ పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ వైద్యం అయినా సరే అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. అందరినీ కూడా ఈరోజు సాయంత్రం రేపు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి 29 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుందని సూపరింటెండెంట్ గారు చెప్పారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగవగానే. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వదంతులను నమ్మద్దు. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. అలాంటి ఎవరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరు చేర్చుకుంది. మొత్తం ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నారు. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు. యాక్చువల్గా అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళకి పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించుకుని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. అందరికీ ఒకటే చెప్పేది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా స్టేబుల్గా ఉంటారు, ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం అందరూ. ప్రతి ఒక్కరితో నేను యాక్చువల్లీ ఎమ్మెల్యే గారు ఇద్దరు మాట్లాడటం జరిగింది. మెజారిటీకి వామిటింగ్స్ తగ్గినాయి, కొందరికైతే మోషన్స్ తగ్గినాయి. క్యాంపు పెట్టారు. అక్కడ క్యాంపులో కూడా ఇవాళ ఒక 13 మంది వచ్చారు. వాళ్ళలో ఒక 5 మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సలైన్ ఇచ్చారు, మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు. ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు. దాని మీద ప్రత్యేకంగానే యాక్చువల్ రావడం జరిగింది. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. అంటే ఒకసారి టెస్టులు చేస్తే ఆ టెస్టుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినప్పటికీ డీప్గా మరొక టెస్ట్ కొన్ని చేయమన్నాను. అది చేసిన తర్వాత మనకి ఏదైనా తెలుస్తుంది. వాహన మిత్రాను పెంచకుండా ఎన్నికల హామీలను వదిలేసిన చంద్రబాబు వైఖరిని వ్యతిరేకిస్తున్నామని ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె పోలారి వెల్లడించారు. పెనాల్టీల జీవో 21 రద్దు చేసేంత వరకు సాధికారత బోర్డు ఏర్పాటు, ఇంధన ధరల తగ్గింపు వంటి ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు పోరాడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు, ఏఎన్టీయూఈసీ, హెచ్ఎంసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో కార్మికుల ఆదాయం 60% పైగా కోల్పోయారన్నారు. ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను చేయాలన్నారు. పెనాల్టీల జీవో 21ని రద్దు చేయాలని, సాధికార బోర్డు ఏర్పాటు చేయాలని, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐసిసిటియు తన సంఘాధ్వర్యంలో ప్రెస్మీట్ జరిగింది. అరచేతిలో చేతి పోసి మోచేద్దాకా నాకించే వైఖరి చంద్రబాబు చేస్తూ ఉన్నారు. మాయ చేయటంలో, తూర్పు చూపించి అదమరం కల్పించడంలో చంద్రబాబు చెప్తారు. ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే హామీలు ఇచ్చారో హామీని అమలు చేయకుండా, ప్రధానంగా మోటార్ రంగానికి సంబంధించి 5 హామీలు ఇచ్చారు. 5 హామీలు అమలు చేయకుండా కేవలం ఒక హామీని, అది కూడా అరకొరగా అమలు చేస్తూ ఉన్నారు. ఏదైతే వాహన మిత్ర పథకం ఉందో గత ప్రభుత్వం కేవలం వానరకం డ్రైవర్లకు ఇచ్చింది. లేదు నేను అందరికి ఇస్తాను, ప్రతి డ్రైవర్కి బండి ఉన్నా లేకపోయినా డ్రైవర్కి అందరికి ఇస్తాను, అదే రకంగా ఆటో వాళ్ళకి కాదు లారీ వాళ్ళకి కూడా ఇస్తాను చెప్పి పెద్ద మనిషి ఈరోజు జగన్ బాట నడుస్తూ ఉన్నారు. నిన్నటిదాకా జగన్ వ్యతిరేకించాడు, జగన్ పథకాలు పేర్లు మార్చాడు. ఈ పథకం పేరు మార్చకుండా జగన్ బాటలో వెళ్తా ఉన్నాడు. ఆ రకంగా ఆటో మోటార్ కార్మికులు అన్యాయం చేస్తా ఉన్నాడు. ఈ అన్యాయ వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యంగా వాహన మిత్ర ఏదైతే ఉందో అది 15,000 కాదు 30,000 చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం, పెంచాలని కోరుతా ఉన్నాం. మా ఉపాధి కోల్పోయాం, ఆ మేరకు పెంచాల్సిన అవసరం ఉంది.
అదే రకంగా వేలకు వేలు ఫ్యాక్టరీ వసూలు చేస్తున్న జీవో ఏదైతే ఉందో 21 జీవో అది రద్దు చేస్తూ ఉన్నాం, అది రద్దు చేయకపోతా ఉన్నాం. ముఖ్యంగా ఆటో మోటార్ కార్మికులకి సాధికారత బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాను. అన్ని సంఘాల ఆధ్వర్యంలో రేపు 18న చర్య విజయాలు కరెక్ట్ చేపడతా ఉన్నాం. అవసరమైతే భవిష్యత్తులో చర్య అసెంబ్లీ కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తాను. అన్నీ కూడా మార్చేసి కేవలం వాహన మిత్ర పథకం పేరు ఎందుకు నువ్వు నామకరణం మళ్ళీ పెట్టావంటే తేడతెల్ల అవుతుంది. ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆటో ప్లస్ మ్యాక్సీ క్యాబ్ ఈ రెండుకి సంబంధించిన ఓనర్కి మాత్రమే 10,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వు అది క్లారిటీ చెప్పాలన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వాహన మిత్ర పథకంలో మేము 5,000 రూపాయలు పెంచుతాం, ఈ 2 వాహనాలకు ఇస్తామని చెప్తే మేము ఈరోజు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. నువ్వు చెప్పింది ఏంటి, ప్రతి డ్రైవర్కి ఇస్తానని చెప్పి ఈ రోజున వాహన మిత్ర పథకం కింద 10,000 రూపాయలు ఇస్తామని చెప్తానన్నావు. కేవలం 2,70,000 మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఆ రోజు. దాన్ని 10,000 పెంచేసి 4,435 కోట్లు నువ్వు కేటాయించాలని అర్థమవుతూ ఉంది. అప్పటికే రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 21 జీవో కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించే విధానం కావచ్చు, సంక్షేమ బోర్డు కావచ్చు, 5%కి రుణాలనేటువంటిది, ఈ 5 హామీలు అమలు చేసేంత వరకు కూడా మా ప్రజా సంఘాలు, రవాణా రంగ కార్మిక సంఘాల పోరాటం ఆగే ప్రసక్తి లేదు. రేపు 18వ తారీఖున అసెంబ్లీ సభ్యులు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీని ముట్టడి పెడతామని చెప్పి ఇప్పటికే మా వాయిస్ వెళ్ళింది కనుక నువ్వు భయపడే నిన్న ప్రకటన చేసావని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో నీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆటో మోటార్ కార్మికులకి అవి అమలు చేసేంత వరకు కూడా స్వచ్ఛంద ప్రకటన ఇచ్చేంత వరకు కూడా పోరాటం ఆగదు. ఎన్నికల ముందు ఆగస్టు 15వ తారీఖున శ్రీశక్తి బస్సు ప్రారంభించే క్రమంలోనే ఆటో మోటార్ కార్మికులకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిన తర్వాత ముందుకెళ్తానన్నావు, అది చేయలా. 6,000 పరివేలిస్తానన్నావు, అది చేయలా. వినాయక చవితి 10,000 అన్నావు, అది చేయలా. ఒక కమిటీ వేశారని చెప్పారన్నావు, ఏ కమిటీ వేసావు, ఎవరి దగ్గరికి వచ్చింది, ఎవరితో పరిశీలన చేశారు, మేము ఏ రిపోర్ట్ ఇచ్చాం? రవాణా రంగ కార్మిక సంఘాలుగా స్టేట్ వైడ్గా మేము ఉన్నాం. మాతో ఎటువంటి మినిస్టర్ కానీ ఎవరికైనా సంప్రదించలేదే. మేము అనేక దఫాలుగా అపాయింట్మెంట్ కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరుతాం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినప్పుడు కూడా స్పందన లేదు. మీ కూటమి సంబంధించినటువంటి టీఎన్టీసీ అని కూడా మమ్మల్ని తీసుకెళ్లి కలుపుతామని చెప్పి అన్నారు. మా సమస్యలు చెప్తామని అవకాశం ఇస్తా ఉన్నారు, అది చేయలా. నిన్నేదో ప్రకటన చేసేసి మొత్తం భజన కార్యక్రమం పెట్టుకొని మీ కార్యకర్తలతోటి పాలాభిషేకం చేసుకుంటే సరైనటువంటిది కాదు. ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఏదైతే ఉందో స్పష్టమైనటువంటి హామీ ప్రకారంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంటుంది. రేపు 18వ తారీఖున విజయవాడ చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. భవిష్యత్తులో అవసరమైతే అసెంబ్లీలో నువ్వు ప్రకటన చేయకపోతే మాత్రం అసెంబ్లీ ముట్టడి కూడా పెడతామని చెప్పేసి రవాణా రంగ కార్మిక సంఘాలుగా మీడియా తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం. నగరంలో నివాసం ఉంటున్న స్థానికులను దౌర్జన్యంగా ఖాళీ చేయించడం హేయమైన చర్య అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఓటు వేసిన ప్రజానీకాన్ని కూటమి ప్రభుత్వం ఈ విధంగా వెన్నుపోటు పడవడం సరికాదన్నారు. అభివృద్ధి పేరుతో ఖాళీ చేపిస్తున్న నివాసితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుందన్న. నగరంలోనే గుణదల కట్టపైన గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నివాసితులను ఖాళీ చేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఘటనా స్థలానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ చేరుకొని వాస్తవిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనే పేదవారిని ఇబ్బంది పెడుతూ వస్తుందని మండిపడ్డారు. గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించడం సరికాదన్నారు. కనీసం వారికి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదే అంటే కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎంత వివక్షత చూపిస్తుందో అర్థమవుతుందన్నారు. వారికి తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే వారు నివాసం ఉండేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, నగరంలోని రోడ్లన్నిటిలోనూ గుంతలను పూడ్చాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా ఏఎస్ రామారావు రోడ్, క్రీస్తురాజపురం, లయోలా కాలేజ్ రోడ్, పంటకాలవ రోడ్, పటమట ప్రాంతాలని క్షేత్రస్థాయిలో ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాంపాక్టర్ బీన్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించారని, నగరంలోని రోడ్లన్నిటిలోనూ గుంతలు పూడ్చారని, ఎప్పటికప్పుడు గుంతలు లేని నగరంగా విజయవాడను ఉంచారని, అభివృద్ధి కార్యక్రమాలైన మరమ్మతులైన చేపట్టినప్పుడు ఖచ్చితంగా బ్యారీగేట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యారీగేట్లు లేనిదే పనులు చేపట్టరాదని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో సక్రమంగా పారిశుద్ధ్య నిర్వహణ జరిపించారని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచారని అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.